జయంతి ఈ రోజు ఒక పక్క భగీరథ గారి విగ్రహం ఏర్పాటు చేసుకొని ఈ రోజు భగీరథ జయంతి చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాల్ని గుర్తించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం 2019లోనే సగరులకు ఒక జీవో కూడా ఇచ్చి ఈ భగీరథ జయంతి ఖచ్చితంగా గ్రాండ్ గా స్టేట్ ఫంక్షన్ గా చేయాలని 2019లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టేట్ ఫంక్షన్ కూడా విజయవాడ కళాక్షేత్రంలో కూడా పెట్టుకొని ఘనంగా జరిపాం. మరి గత 5 సంవత్సరాలుగా గాలికి వచ్చిన వారు గాలికే పోయారు. ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేక సగరులు చాలా బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు, వాళ్ళ మనోభావాలని గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి ఈ సగర అంటే భగీరథ జయంతి ఈ రోజు స్టేట్ ఫంక్షన్ గాజువాకలోనే ఎందుకు ఏర్పాటు చేశామంటే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుల కోరిక మేరకు ఈ రోజు స్టేట్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. గత 7 సంవత్సరాలుగా విగ్రహం అంటే 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో విగ్రహావిష్కరణ చేసిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చి గాలి వదిలేశారు. మళ్ళీ ఈ రోజు ఈ విగ్రహావిష్కరణ చేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ చేయడం అందరికీ బీసీలందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి అపర భగీరథుడు ఆకాశ గంగను భూమికి తీసుకొస్తే మరి ఈ రోజు మన కలియుగ భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేశాలి. ఈ రోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉపాధి సృష్టిస్తున్న విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు తాగునీరు ఉన్నాయి అంటే అది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఈ స్టేట్ ఫంక్షన్ మేము అఫీషియల్ గా చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ విషయం ఆదేశించగానే కలెక్టర్ గారు కావచ్చు, మా డిపార్ట్మెంట్ గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసన్న గారి దగ్గరుండి ఇవన్నీ పరిశీలించి ఈ ప్రాంగణం ఏర్పాటు చేయడం ప్రోగ్రాం కూడా చాలా బాగా సక్సెస్ అయింది. మరి బీసీలో భాగమైన సగరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళని అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే బలహీన వర్గాలన్నీ ముందుండాలని కోరుకునే వ్యక్తి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, బడుగు బలహీన వర్గాల ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ అడుగుల్లో వేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది. కమిషనర్ గారు అలాగే సత్యనారాయణ గారు అలాగే మల్లికార్జున గారు, మన జిల్లా డైరెక్టర్ మల్లికార్జున గారు, జిల్లా కలెక్టర్ హరిప్రసాద్ గారు పాల్గొనడం జరిగిందండి. దీంతో పాటు భారీ సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, సగర సంఘ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి ఇక్కడ సగర సంఘం యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రతి ఏడాది కూడా భగీరథుని యొక్క జయంతి క్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ భగీరథ వారసులైనటువంటి సగర్లకు వారికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థానం కల్పించేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అడిగిన వెంటనే భగీరథ జయంతిని గాజువాకలో మరి ఏర్పాటు చేసినందుకు గాను మంత్రి గారికి, సబితమ్మ గారికి, అలాగే ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు మరి అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.